డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు చిన్న కుమారుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన మంచు మనోజ్ చెన్నైలో జన్మించారు. ప్రాథమిక విద్య అనంతరం సౌత్ ఈస్టర్న్ ఓక్లాహోమ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి BAలో పట్టభద్రులయ్యారు. చిన్ననాటి నుంచి సినీ వాతావరణంలో పెరిగిన మనోజ్ సహజంగానే సినిమాల మీద ఆసక్తిని పెంచుకున్నారు. అదేవిధంగా తండ్రి నటించిన సినిమాల్లో బాల్య నటుడిగా కొన్ని సినిమాలలో నటించారు. మేజర్ చంద్రకాంత్ సినిమాతో వెండితెరపై తొలిసారి కనిపించిన మనోజ్ ఆ తర్వాత చేసిన పుణ్యభూమి నాదేశం సినిమాకు గాను ప్రశంసలు అందుకున్నారు. 2004లో దొంగ దొంగది చిత్రంతో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన మనోజ్ నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్నారు. ఆ తర్వాత 2005లో వచ్చిన శ్రీ, 2007లో వచ్చిన రాజుబాయ్ పరాజయం పాలవడంతో నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో 2008లో ప్రయోగాత్మక చిత్రం నేను మీకు తెలుసా చేసి ప్రేక్షకులను ఆకర్షించారు. కానీ సినిమాలో కథాబలం సరిగ్గా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర అంతగా సందడి చేయలేకపోయింది. ఇక 2009లో వచ్చిన ప్రయాణం కూడా ఓ మంచి ప్రయత్నం. కానీ అది కొద్దిమంది ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకుంది. కానీ 2010 మాత్రం మంచు మనోజ్ కి లక్కీ ఇయర్ అనే చెప్పాలి. 2010 మొదట్లో వచ్చిన బిందాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల మన్ననలు పొంది మనోజ్ కు తొలి కమర్షియల్ హిట్ ను అందించింది. ఇక అదే సంవత్సరం వచ్చిన వేదంలో వివేక్ చక్రవర్తిగా నటనలో పరిపక్వతను చూపి అబ్బురపరిచారు మనోజ్. ఇక అదే సంవత్సరంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తన అక్క మంచులక్ష్మి తొలిసారి నిర్మించిన జుమ్మంది నాదం చిత్రం పర్వాలేదనిపించింది. 2012లో మిస్టర్ నూకయ్య, ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. తర్వాత మార్చి 2013లో పోటుగాడు, 2014లో పాండవులు 9, 2015లో మోసగాళ్లకు మోసగాడు, దొంగాట, కరెంటు తీగ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు మనోజ్. అయితే వీటిలో కరెంటు తీగ మనోజ్ ఖాతాలో మరో హిట్ గా నిలిచింది. అదే ఏడాది ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న మంచు మనోజ్ వైవాహిక జీవితం అంత సాఫీగా సాగలేదు. ఆ తర్వాత 2016లో శౌర్య, అటాక్ సినిమాలు, 2017లో ఒక్కడు మిగిలాడు మరియు గుంటూరోడు అనే చిత్రాలలో నటించారు మనోజ్. తర్వాత 2019లో శ్రీకాంత్ హీరోగా నటించిన ఆపరేషన్ 2019లో పోలీస్ పాత్రలో నటించి మెప్పించారు. అనంతరం సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్ 2023లో వాట్ ద ఫిష్ అనే సినిమా చేశారు. తన కెరీర్లో ఎన్నో విభిన్న చిత్రాలు చేసినప్పటికీ మనోజ్ తన టాలెంట్ కు తగిన స్టార్డమ్ ను సొంతం చేసుకోలేకపోయాడు. ప్రణతి రెడ్డితో విడాకులు అనంతరం మనోజ్ చాలా కాలం డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల కారణంగా సినిమాలపై తన 100% దృష్టి సారించలేకపోయాడని చెప్పాలి. కెరీర్ మొదట్లో చాలా వైవిధ్యమైన సినిమాలను ఎంచుకున్న మనోజ్ క్రమంగా కథాబలం లేని సినిమాలు చేసి వచ్చిన స్టార్డమ్ ను నిలుపుకోలేకపోయాడు. ఇక ఆ తర్వాత మార్చి 3, 2023లో భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకున్నారు మనోజ్. ఇక తన కెరీర్ గాడిలో పడుతుంది అనే సమయంలో మంచు కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. తనను తన కుటుంబం దూరం పెడుతోందని గత కొంతకాలంగా మీడియా వేదికగా చెబుతూ వస్తున్న మనోజ్ సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఇదే ఏడాదిలో మంచు మనోజ్ మీరాయ్, అత్తరు సాయిబు అనే సినిమాలు కూడా లైన్ లో పెట్టాడు. తాజాగా భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్ మాట్లాడుతూ నా కట్టె కాలే వరకు నేను మోహన్ బాబు గారి కుమారుణ్ణే అని తేల్చి చెప్పాడు. దీనిని బట్టి మంచు కుటుంబంలో సమస్యలు సద్దుమణిగినట్టే కనిపిస్తున్నాయి. మొత్తానికి భైరవం సినిమాతో మంచు మనోజ్ మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మనోజ్.